హాయ్ అండి. బాగున్నారా? ఈరోజు కట్ వర్క్ మోడల్‌లో చూపిస్తున్నానండి. స్కిప్ చేయకుండా చూడండి. ఒక మ్యూజిక్ పెట్టైనా చేయొచ్చు. కానీ నేను ఇందులో ఉండే మెళకువలు చెప్దాము కొత్తగా నేర్చుకునే వాళ్ళకని నేను వాయిస్ ఇస్తున్నానండి. ఒకసారి లాస్ట్ వరకు వినండి. ఇదైతే 29 సైజ్ బ్లౌజ్ అండి. నేను భుజం వెడల్పు 5 ఇంచెస్ ఉంటుంది. ఆ 5 ఇంచెస్లో నేను ఈ మోడల్ కోసం బక్రం పీసు తీసుకున్నానండి. బక్రం పీసు భుజం వెడల్పు 4 ఇంచెస్ మాత్రమే తీసుకున్నాను. 4 ఇంచెస్ తీసుకొని నేను ఒక కప్పుని తీసుకొని ఆ కప్పు వెడల్పు ఎంత వస్తుందో అంత నేను కరువులు తీసుకుంటున్నానండి. మీరు మెయిన్గా ఈ కరువులు తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా పావించు నుంచి హాఫ్ ఇంచు మధ్యలోనే ఉండాలండి. హాఫ్ ఇంచుకు తక్కువే ఉండాలి మీరు కరువు తీసేటప్పుడు. నేనంటే ఆల్రెడీ ఒక 8-9 బ్లౌజెస్ స్టిచ్ చేశాను కాబట్టి ఇలాగ ఉజ్జాయింపుగా తీస్తున్నాను. ఇంచుమించు హాఫ్ ఇంచు లోపలే ఉండాలి. హాఫ్ ఇంచు కంటే తక్కువే ఉండాలండి. ఎక్కువ మీరు పెట్టారు అంటే ఈ బ్లౌజు కంపల్సరీ మీకు ఆదికిచ్చే బ్లౌజు ఎలా ఉందో అలా చేశారంటే ఖచ్చితంగా భుజాలు కంపల్సరీ జారిపోతాయి. మీరు ఆదికిచ్చే బ్లౌజు ఓవర్ డీప్ నెక్ బ్లౌజు అయినట్లయితే మీరు ఒక 1 ఇంచు పైకి పెట్టి మీరు మార్కింగ్ చేసుకొని ఈ కట్స్ అనేవి ఇచ్చుకోవాలి. అలాగిస్తేనే భుజాలు జారకుండా ఉంటాయండి. ఈ మోడలు స్టిచ్ చేసేటప్పుడు అయితే చాలా జాగ్రత్తగా చెయ్యాలి. ఇదిగోండి నేను కట్స్ ఆ కప్పు పెట్టి ఇచ్చాను కదా, కప్పు పెట్టి ఇచ్చే కరువు కూడా ఎక్కువ తీసుకోలేదు. హాఫ్ ఇంచు లోపలే ఉంటుంది అన్నమాట. పావు ఇంచు కంటే ఎక్కువ, హాఫ్ ఇంచు కంటే కొంచెం 1 పాయింట్ అయినా తక్కువ ఉంటుందండి నేను తీసుకున్నది. ఇదిగోండి అలా తీసుకొని మనం కప్పు పెట్టే ఎడ్జ్ టు ఎడ్జ్కి మనం పాయింట్ చేసుకొని తీసుకోవాలి. నేను బక్రం పీస్ని తీసుకుని అలాగ స్టిచ్ చేశాను. అదిగోండి నెక్ అలాగ వస్తుంది. మనకి చూడడానికి వెడల్పు తక్కువగా ఉన్నట్టే ఉంటుంది, కానీ వేసుకునేటప్పుడు వెడల్పు అనేది పర్ఫెక్ట్గా సరిపోద్దండి. ఇదేంటంటే చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి వెడల్పు కూడా తక్కువే వస్తుంది. అదే ఒక 34 సైజు అలాంటి బ్లౌజులకి అయితే ఈ కట్ వర్క్ మోడల్ అనేది బ్రాడ్గా మనకి అనిపిస్తుంది అండి. అలాగా చేసుకున్న తర్వాత మళ్ళీ లైనింగ్ తీసుకొని మనం ఆ షేప్ కట్ వర్క్ షేప్ ఎంతైతే మనం పెట్టుకున్నామో అంతని మనం లైనింగ్ పీస్ను కూడా అటాచ్ చేసి ఐరన్ చేసుకోవాలి. ఇటువైపు అయితే మనకి స్టిప్ అయ్యే వైపు ఉంటుంది కదా, ఆ వైపు మాత్రమే తిప్పి ఐరన్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ ఐరన్ చేసి పెట్టి మిడిల్లో మనం ఒక స్టిచ్ వేసుకోవాలండి. అది 5 నెంబర్లో పెట్టి వేసుకున్నారంటే ఆ స్టిచ్ అనేది మనకు విప్పుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇదిగోండి అలా చేసుకున్నాక మిడిల్లో స్టిచ్చెస్ వేసుకుంటాం కదా, ఇంకా పీస్ అనేది కదలకుండా ఉంటుంది. ఇదిగోండి కరెక్ట్గా ఎడ్జిల్లో మాత్రమే మీరు స్టిచ్చెస్ వేసుకోవాలి. కరెక్ట్గా మనకి కార్నర్ పాయింట్ వచ్చేసరికి అప్పుడు ఆపి మళ్ళీ తిప్పాలండి. చూసారా నేను ఎలా తిప్పుతున్నాను. ఆపి ఆ కార్నరు ఎడ్జ్కి వచ్చేసరికి ఆ వీ షేప్లో లోపలికి సూది వెళ్ళి గుచ్చిన తర్వాత మళ్ళీ మనం టర్నింగ్ తిప్పాలి. అలా తిప్పినప్పుడు మాత్రమే కట్ వర్క్ వీ షేపు కరెక్ట్గా నీట్గా వస్తుందండి. అదొకటి గుర్తుపెట్టుకొని మీరు అలా చేసేటట్టయితే కట్ వర్క్ చాలా బాగా వస్తుంది. ఈ కట్ వర్క్లో ఏంటంటే మెయిన్ మీరు బ్రాడ్ నెక్ ఇచ్చారనుకోండి, మీకు బ్రాడ్ నెక్ మెజర్మెంట్స్ మీకు ఇచ్చినట్లయితే బ్రాడ్గా ఉంది కదా అనేసి మీరు ఓపెన్ ఎక్కువ పెట్టుకున్నారు అంటే ఖచ్చితంగా భుజాలు జారిపోతాయి. మీరు ఓపెన్ అనేది షోల్డర్ వైపు కొద్దిగా ఓపెన్ ఇచ్చుకున్నా పర్వాలేదు, కానీ డీపు వచ్చే వైపు మాత్రం అంటే కిందకి వచ్చేది వీపు కిందకు వస్తుంది కదా, మీరు 10 పెట్టుకుంటారా 11 పెట్టుకుంటారా ఆ మెజర్మెంట్ మాత్రం హైట్ అయితే మీరు పెంచుకున్నా పర్వాలేదు, కానీ డీప్ నెక్ దగ్గర వెడల్పు అనేది మీరు పెంచుకున్నారంటే భుజాలు జారిపోతాయండి.
ఈ పాయింట్ దగ్గర మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. 1/2 ఇంచు మెజర్మెంట్‌లో కూడా ఇది చాలా ఎక్కువగా భుజాలు జారిపోయి ఇంక మనం సెట్ చేయలేనట్టు తయారైపోద్ది బ్లౌజు. చిన్న మిస్టేక్‌లో కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయం ఓన్ ఎక్స్‌పీరియన్సు. నేను బయట బ్లౌజులు కుట్టేటప్పుడు భయంతో జాగ్రత్తగా కుట్టేదాన్ని. నేను ఒక బ్లౌజ్ నాకు స్టిచ్ చేసుకునేటప్పుడు బ్రాడైనా పర్వాలేదు నేనే కదా వేసుకునేది అని చేశానండి ఒక బ్లౌజు. అలా చేయడం వల్ల కొంచెం బ్రాడ్‌నెస్ ఎక్కువయ్యిందనమాట. బ్రాడ్‌నెస్ ఎక్కువయ్యి తాళ్ళు పెట్టుకున్నాను. భుజాలైతే జారట్లేదు కానీ బయట బ్లౌజులైతే పర్ఫెక్ట్‌గా స్టిచ్ చేశానంటే నా దగ్గరే వేసుకొని చూసి పట్టుకెళ్ళమంటాను. వేసి చూసి పట్టుకెళ్తారు. అందరికీ పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యాయి. నేను చేసే మిస్టేకు నా బ్లౌజుకి మాత్రమే నేను అలా చేశాను. అంటే కొద్దిగా కరువు ఎక్కువ తీద్దాము అని ఆ కట్స్ అనేవి కొంచెం బ్రాడ్‌గా వస్తే బాగుంటాయి కదా అనే ఉద్దేశంతో నేను ఆ కట్స్ అనేవి కొద్దిగా ఎక్కువ తీసాననమాట. అంటే హాఫ్ ఇంచు కంప్లీట్‌గా తీసాను. హాఫ్ ఇంచ్ తీయడం వల్ల బ్రాడ్ ఎక్కువైపోయింది నాకు ఆ బ్లౌజు. అందుకు నేను చేసిన మిస్టేకు మీరు కట్ వర్క్‌లో చేశారంటే ఈ ప్రాబ్లమ్ ఏంటంటే రెక్టిఫై చేయలేరు కూడా. ఎందుకంటే పైన భుజం జారుతుంది కదా, లేదా బ్రాడ్ అయిపోయింది కదా, పైకి ఎడదామని మనం భుజం దగ్గర చేసామనుకోండి, కింద మనకి నడుం దగ్గర మెడ దగ్గర కాకుండా నడుం దగ్గర కింద వైపు ఉంటుంది కదా, అది ఆ లెంత్ అనేది తగ్గిపోద్ది. కట్ వర్క్ విషయంలో మాత్రం చాలా జాగ్రత్త చేసుకోండి. నా బయట బ్లౌజ్ అయితే ఒక్కటి కూడా చెడిపోలేదు. నాది చెడిపోవడం కాదు, కొంచెం బ్రాడ్ ఎక్కువ అయ్యిందనమాట. ఆ మిస్టేక్ అయితే నాకు ఓన్ ఎక్స్పీరియన్స్ వల్లే వచ్చింది. చాలా వరకు మనం బ్లౌజెస్ స్టిచ్ చేసేటప్పుడు మనకి ఓన్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకసారి చేసే మిస్టేక్ని ఖచ్చితంగా రెండోసారి రిపీట్ చేయకూడదు. అప్పుడే సక్సెస్ అవుతాము. ఇగోండి ఇలాగా మిడిల్లో మనకి వీ షేప్ దగ్గర వచ్చే దగ్గర కట్ చేసుకొని మొత్తం నేను చూపించాను కదా, చూపించినట్లు కట్స్ అనేవి నీట్గా పెట్టుకోవాలి. నీట్గా పెట్టుకున్న తర్వాత మనకి కట్స్ అనేవి నీట్గా తిరిగిపోతాయండి. చూసారా ఎంత నీట్గా. ఈ కట్ వర్క్లో ఏంటంటే మనకి సైడ్లకు వచ్చే కట్ వర్క్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. కింద వైపు మనకి వచ్చే కట్ వర్క్ అనేది లెంత్ ఎక్కువ తీసుకున్నామంటే అది అంటే ఒక 2 పాయింట్లలో కూడా బ్రాడ్నెస్ అనేది ఎక్కువైపోద్దండి. ఇదైతే చాలా జాగ్రత్తగా చేయండి మీరు. ఇదేంటంటే డీప్ నెక్ బ్లౌజు. ఇంతకంటే డీప్ అంటే బ్రాడ్ చేసామంటే ఇది భుజాలు జారిపోద్ది. అదిగోండి నేను చేశాక ఐరన్ చేసుకుంటున్నాను. షేపు అంటే నేను పైపింగ్ ఇయ్యాలనుకుంటున్నాను కాబట్టి నేను ఐరన్ చేసుకొని పెట్టుకుంటున్నాను. లేకపోతే మీరు పైన స్టిచ్చెస్ వేసుకున్నారనుకోండి, స్టిచ్చెస్ వేసుకుంటే సరిపోద్ది. మళ్ళీ ఐరన్ చేయాలి అనే పని ఏమీ ఉండదు మీకు. నేనేంటంటే పైపింగ్ ఇయ్యాలనుకుంటున్నాను. ఆ కరువులు అనేవి కరెక్ట్గా తిప్పాలి కాబట్టి నేను ఐరన్ చేసుకున్నాను. ఇప్పుడు పైపింగ్కి థ్రెడ్ రెడీ చేసుకుంటున్నానండి. ఇదిగోండి వన్ సైడు అంటే క్రాస్ పీసే తీసుకోవాలి. ఇది కూడా క్రాస్ పీస్ తీసుకొని వన్ సైడు స్టిచ్చెస్ వేసాను. స్టిచ్చెస్ వేసి అదిగోండి వన్ సైడ్ స్టిచ్చెస్ వేసి థ్రెడ్ పెట్టి నేను పైపింగ్కి చేసుకుంటున్నానండి. రెడీమేడ్ పైపింగ్ లాగా చేసుకుంటున్నాను. ఇదిగోండి వీడియోలో చూపించినట్టు మీరు ఈ బ్లౌజు స్టిచ్ చేసేటప్పుడు మాత్రం బాటమ్ లెంత్లో ఉండే కట్స్ని మీరు 3 కానీ 4 కానీ పెట్టుకుంటారు కదా, ఆ పెట్టుకునే బాటమ్ లెవెల్ని మాత్రం వెడల్పు చేయకండి. వెడల్పు చేశారంటే మీరు ఆదికిచ్చిన బ్లౌజ్ వెడల్పుగా ఉంది కదా అని వెడల్పు చేశారంటే బ్లౌజు పాడైపోద్ది. అది మాత్రం జాగ్రత్తగా చూసుకోండి. ఇదిగోండి నేనేం చేశానంటే సింగిల్ పాదం పెట్టినట్టు పెట్టేసుకొని సింగిల్ పాదం వైపు పెట్టేసుకొని నేను పైపింగ్ చేస్తున్నానండి. పైపింగ్ థ్రెడ్ అటాచ్ చేస్తున్నాను అండి. నేను ఈ పైపింగ్కి అయితే 12 నెంబరు థ్రెడ్ యూజ్ చేస్తానండి. 12 నెంబర్ థ్రెడ్ యూజ్ చేసి వేస్తాను. కట్ వర్క్కి మనము ఎంత చేసినా
మనం చేసే పైపింగ్ అనేది మంచి లుక్ ఇస్తుందండి. మీరు కట్ వర్క్ చేయించుకుంటారు కదా, చేయించుకున్న తర్వాత పైపింగ్ కూడా వేయమనండి. పైపింగ్ వేసేటప్పుడు ఆ కట్స్లో వీ షేప్ ఉంటుంది కదా, వీ షేప్ దగ్గర కట్స్ అనేవి ఇవ్వాలి. కట్స్ ఇచ్చినట్లయితే నీట్గా పర్ఫెక్ట్గా ఆ వీ షేప్ దగ్గర సిట్టింగ్ అవుద్ది అనమాట పీసు. ఆ సిట్టింగ్ అయిన తర్వాతే మంచి లుక్ అనేది వస్తుంది. ఆ వీ షేప్ కట్ అనేది కరెక్ట్గా తిరిగినట్లయితే మనకి బ్లౌజు లుక్ చాలా బాగా వస్తుందండి. ఎందుకండి వీడియోలో చూపించినట్టు నీట్గా మీరు ఆ కట్ వర్క్కి లేసేసేటప్పుడు కూడా జాగ్రత్తగా చేయాలండి. నాకైతే అనిపిస్తుంది మనం ఎన్ని బ్లౌజులు మోడల్ బ్లౌజులు కుట్టినా సరే కట్ వర్క్ అనేది చాలా జాగ్రత్తగా ప్రతి కట్ దగ్గర కూడా మనం మిస్ అవ్వకుండా జాగ్రత్తగా చెయ్యాలండి. ఇదైతే నాకు అన్ని మోడల్స్లో కల్లా కట్ వర్క్ మోడల్ అనేది నాకు కష్టమైన మోడల్గా కనిపిస్తుంది. టైం టేకింగ్ కూడా ఎక్కువ తీసుకుంటుంది అనమాట. స్లోగా జాగ్రత్తగా చెయ్యాలి. ఇది కట్స్ తిప్పేటప్పుడు కూడా మిషను మీటర్ అనేది చిన్నదిగా పెట్టుకోండి. మీరు మీటర్ అనేది చిన్నగా పెట్టుకున్నారంటే అది స్లోగా మూవ్ అవుతుంది అనమాట. మిషను స్లోగా మూవ్ అయ్యేటప్పుడు మనం ఆ కట్స్ ఆ చిన్న చిన్న రౌండ్స్ లాగా ఉంటాయి కదా, ఆ రౌండ్స్ తిప్పడానికి మనకి కొంచెం ఈజీగా అనిపిస్తుంది. కరెక్ట్గా వీ షేప్ దగ్గర ఆ కోన్ వచ్చే దగ్గర సూది కిందకి దింపేసి తరువాత టర్నింగ్ చేయాలండి. మనం పీస్ని టర్న్ చేసుకోవాలి. అలా చేసుకున్నట్లయితే వీ కటింగ్ అనేది వీ షేప్లో ఉండే కట్ అనేది కరెక్ట్గా నీట్గా వస్తుంది. సూది కిందకి దించిన తర్వాత మాత్రమే మీరు ఆ కట్ అనేది తిప్పాలి. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. అలాంటప్పుడు మాత్రమే ఆ వీ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఆ సూది వీ షేప్ దగ్గర కిందకి దిగిన తర్వాత మీరు టర్నింగ్ తిప్పండి. అంటే జూమ్ చేసి చూపిద్దామంటే స్టిచ్చింగ్ చేసేది నేనే, వీడియో అంటే అక్కడ ఫీడ్ అవుతుంది కూడా, ఇంకెవరు లేరు అది జూమ్ చేసి పెట్టడానికి కూడా నాకు ఆప్షన్ లేదు. ఇంకా అందుకనేసి నేను అలా పెట్టవలసి వచ్చింది. అందుకే మీకు ఇంతగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ ఎక్స్ప్లెయిన్ చెయ్యాలి. మీకు కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఖచ్చితంగా యూజ్ అవుద్ది. ఇది ట్రెండీ మోడల్ కూడా. ఇప్పుడు మీరు ఎవరికైనా స్టిచ్ చేయాలంటే కొంచెం జాగ్రత్తగా చూసి చేస్తారని ఆలోచనతో నేను చెప్తున్నానండి. వీడియోలో చూపించినట్టు నీట్గా చేసుకుంటే చూసారా లుక్. ఆ కట్ వర్క్ దగ్గర మనం కట్ వర్క్ చేసి ఎంత కష్టపడినా మనం ఆ కట్ వర్క్కి పైపింగ్ ఇస్తేనే దాని లుక్ అనేది హైలైట్ అవుద్దండి. ఇలా చేసిన తర్వాత వెనక వైపు మనం చేతి పని చేసుకుంటే చాలా బాగా వస్తుంది. ఆల్రెడీ బక్రం పీస్ వేసి మనం అటాచ్ చేసాం కదా, దానికి కూడా నేనైతే చేతి పని చేయిస్తాను. ఆ రౌండ్ మొత్తానికి చేతి పని చేయిస్తానండి. ఇక్కడ పైపింగ్ వేసాం కదా, పైపింగ్ వేసిన దానికి కూడా నేను చేతి పని చేయిస్తాను. హ్యాండ్ వర్క్ చేసాకే నీట్గా ఉంటుంది అనమాట. అది ఇలా చేసుకున్నట్లయితే మీకు కట్ వర్క్ బ్లౌజ్ అనేది నీట్గా ఉంటుంది. మీరు ఓవర్ డీప్ నెక్కలు చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా మీరు ఆదికిచ్చే బ్లౌజ్ ప్రకారం మీరు చేస్తారంటే బ్లౌజ్ మొత్తం పాడైపోద్ది. ఇది మాత్రం జాగ్రత్తగా చూసుకోండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను. ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళైతే చేయగలరు. కానీ ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు ఇలాంటి బ్లౌజులు కుట్టాలంటే చాలా కష్టం అవుద్ది. ముందైతే భయపడతారు కూడాను చేయడానికి. అనుకోండి వీడియోలో చూపించినట్టు అలా చేసి మళ్ళీ స్టిచ్ కూడా వేసుకోవచ్చు. మీరు స్టిచ్ వేస్తే బాగా అణిగిపోయి నీట్గా మనకి వర్క్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. ఇది ప్లెయిన్ పీస్ అయితే నేను డబల్ స్టిచ్ వేయకపోయేదాన్ని. ఇదేంటంటే చిన్న డిజైన్ లాగా వచ్చి స్టిచ్ వేసినా సరే మనకు కనిపించదు, స్టిప్గా ఉంటుంది, ఫినిషింగ్ మంచిగా కనిపిస్తుంది. అందుకని నేను ఒక స్టిచ్ వేస్తున్నాను. ఇదే మనకి హాఫ్ పట్టు బ్లౌజ్ కానీ అలా ఇచ్చారనుకోండి, మనం డబల్ స్టిచ్ వేసే ఆప్షన్ మనకు ఉండదు. ఎందుకంటే అలాగా వేయడం వల్ల ఫినిషింగ్ అనేది అంత నీట్గా అనిపించదు. అంటే దారం కుట్లు అనేవి కనిపిస్తున్నట్టు ఉంటాయి. అదండి మీకు
చాలా వరకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను. మీరు ఎలాంటి చిన్న మిస్టేక్ చేసినా బ్లౌజ్ అనేది చెడిపోద్ది కాబట్టి ఈ చిన్న చిన్న మెలకువలు అనేవి చెప్దామనిపించింది. అదండి మీకు వీడియోలో చూపించినట్టు నీట్గా స్టిచ్ చేసుకోండి. ఫస్ట్ ఏంటంటే మీ బ్లౌజులు మీరు కట్ వర్క్ వచ్చేసరికి చేసుకొని తర్వాత బయటకు చేశారంటే మీకు అందులో ఉండే మైనస్లు ఏంటనేది మీకు అర్థమవుద్ది. ఇదండి వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీరు కట్స్ తిప్పేటప్పుడు మాత్రం ఇది గుర్తుపెట్టుకోండి. మీరు 1/2 ఇంచ్ కంటే ఎక్స్ట్రా తీసారు అంటే బ్లౌజు చెడిపోద్ది. చాలా జాగ్రత్తగా చేసుకోండి. కొత్తగా చేసేవాళ్ళు అయితే మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.